హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో సాఫ్ట్ చపాతీ ఇంకా కర్రీ అయితే చేసి చూపించబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్రీ కూడా చాలా బాగా కుదిరింది. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం స్టవ్ మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ అయితే వేసుకొని పోపు అయితే వేసేస్తున్నాను. ఆవాలు ఇంకా జీలకర్ర వేస్తున్నానండి. ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత దీనిలో అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. దీన్ని అస్సలు స్కిప్ చేయొద్దండి. అల్లం వెల్లుల్లి వల్ల ఈ కర్రీకి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు స్కిప్ చేయొద్దు, వేసుకోండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. తర్వాత కొత్తిమీర అయితే వేసేసాను. మీరు కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఆలు ముక్కలు ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసేసి ఉప్పు ఇంకా పసుపు అయితే వేసేసి ఒకసారి కలిపేసి మనం మూత అయితే పెట్టేసుకుందాం. అడుగు మాడకుండా చాలా జాగ్రత్తగా వేయించేసుకోండి. చూడండి, మూత తీసి చెక్ చేద్దాం. ఇలా 5 to 7 minutes అయితే ఇలా మగ్గించుకుందాం. మనకి ముక్క కొంచెం సాఫ్ట్ అయితే సరిపోతుందండి, ఎందుకంటే మనం వాటర్లో కూడా ఉడికిస్తాం కాబట్టి ఇలా వేయించేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కారం అయితే వేసేస్తున్నాను. కారం మీకు నచ్చకపోతే పచ్చిమిర్చి అనేవి ఎక్కువ వేసుకోండి, అలాగైనా టేస్ట్ బాగానే ఉంటుంది. ఇలా ఒకసారి కలిపేద్దామండి. కలిపేసిన తర్వాత దీనిలోకి మనం సరిపడా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. చూడండి, వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మీ ఇష్టం అండి, ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు, తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటర్ కూడా వేసాం కాబట్టి సాల్ట్ ఇంకోసారి చెక్ చేశాను, సరిపోలేదు కాబట్టి ఇంకా కొంచెం అయితే వేసానండి. సాల్ట్ కూడా వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకొని ఇంకోసారి మూత పెట్టి ఈ వాటర్ అంతా మరిగే వరకు మనం మరిగించుకుందాం. చూడండి, మూత అయితే పెట్టేశాను. వాటర్ అనేవి చక్కగా బాయిల్ అయ్యి అలాగే ఆలు ముక్క కూడా బాగా ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు దీనిలో మనం శనగపిండి మిశ్రమాన్ని అయితే యాడ్ చేసుకోవాలి. కర్రీ టేస్ట్ అయితే చాలా బాగా కుదిరిందండి. అల్లం వెల్లుల్లి వేయడం వల్ల టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా వచ్చింది. తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు శనగపిండి మిశ్రమాన్ని అయితే వేసేస్తాను. 2 tablespoons శనగపిండి వేసి ఇలా వాటర్ వేసి కలిపేసాను. దాన్ని అయితే కర్రీలోకి యాడ్ చేస్తున్నానండి. ఇలా బాగా కలిపేసుకోండి. శనగపిండి వేసిన తర్వాత మనము ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచే పని లేదు. 2 minutes ఉంచిన తర్వాత ఉడికిపోతుంది శనగపిండి కూడా. చూడండి, మన కర్రీ అయితే ఇలా రెడీ అయిపోయిందండి. నేను 1 minute అయితే మూత పెట్టి కుక్ చేశాను. చూడండి, బబుల్స్ అయితే వచ్చేసాయి కదా. ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసిన తర్వాత బాగా కలిపేసుకుందాం. అయిపోయిందండి మన కర్రీ. కొత్తిమీర మాత్రం మిస్ చేయకండి, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇప్పుడు కర్రీ రెడీ అయిపోయింది కదా, మనం దీనిలోకి చపాతీలు అయితే రెడీ చేసుకుందాం. ఈ కర్రీని పూరీతో కూడా సర్వ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు నేను చపాతీతో అయితే సర్వ్ చేస్తున్నాను. చూడండి, పిండి అయితే ఎంత సాఫ్ట్గా కలిపానో. మీకు ఒకవేళ చపాతీ పిండి నేను ఎలా కలిపానో మీకు కావాలంటే నాకు కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తాను. ఇలాగా చపాతీలన్నీ పిండి వేసుకొని రోల్ చేసేస్తాను. చపాతీ పిండి సాఫ్ట్గా కలుపుకుంటే చపాతీలు అనేవి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి, అలాగే ఎక్కువసేపు కూడా మెత్తగా ఉంటాయి. చూడండి, ఇలా 1 by 1 అయితే చపాతీలు రెడీ చేసుకోవాలి. మీరు చపాతీలోకి ఏ కర్రీ చేస్తారో నాకు ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఇలాగా చపాతీలన్నీ రెడీ చేసుకోండి. చపాతీలు నేను పిండి వేసి రోల్ చేస్తాను కదా, మీకు కావాలంటే ఆయిల్ వేసి కూడా ఇలా రోల్ చేసుకోవచ్చు. చూడండి, చపాతీలన్నీ నేను రెడీ చేశాను. మనం పిండి వేసాం కాబట్టి ఇలా ఒకదాని మీద ఒకటి వేసినా కానీ అసలు స్టిక్ అవ్వండి చపాతీలు. ఇలా రెడీ చేసుకున్న తర్వాత చపాతీలు కాల్ చేసుకుందాం. పెనం అనేది బాగా హీట్ అవ్వాలి, అప్పుడు మాత్రం మనం చపాతీ వేయాలండి. చపాతీ వేసిన తర్వాత ఇలా టర్న్ చేసుకుంటూ ఉండాలి. అటు ఇటు తిప్పుకుంటూ ఉంటే మనకి పెనానికి స్టిక్ అవ్వకుండా ఉంటాయి. ఇప్పుడు చూడండి, చిన్న చిన్న బబుల్స్ అయితే వచ్చాయి కదా, ఇప్పుడు మాత్రమే ఆయిల్ వేయాలండి. చాలామంది ముందే ఆయిల్ వేసి చపాతీలు కాల్చేస్తారు. అలా వేస్తే చపాతీ అనేది మనకి సరిగ్గా కుక్ అవ్వదన్నమాట. ఇలా కాల్చుకున్నామంటే చపాతీలు కూడా సాఫ్ట్గా ఉంటాయి. ఆయిల్ కూడా ఎక్కువ వేసే పని లేదు. ఈ టిప్ మీకు ఒకవేళ తెలియకపోతే ట్రై చేయండి. ఇలాగ అట్ల కాడతో కొంచెం ప్రెస్ చేస్తూ ఉంటే సైడ్స్ అనేవి కూడా బాగా కాలిపోతాయి. చపాతీకి ఎప్పుడైనా సైడ్స్ కాలాలండి, చివర్లు కాలితే చపాతీ కూడా టేస్ట్ అనేది వస్తుంది. ఇంకో చపాతీ కూడా వేసేసాను. చూడండి, ఇలా చపాతీలు చక్కగా పొంగుతూ అయితే వస్తాయి. చూడండి, ఇలా 1 by 1 అయితే రెడీ చేసేస్తున్నాను. ఇలా కాల్చుకోండి, చపాతీలు చాలా సాఫ్ట్గా వస్తాయి. మన చపాతీ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కర్రీ కూడా రెడీ అయిపోయింది కదా.
చూడండి, మీకు వీడియోలో చూపిస్తాను చపాతీలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. చూస్తున్నారా, నేను నలిపినా కూడా అలాగే ఉన్నాయి. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. ఖచ్చితంగా స్కిప్ చేయొద్దు. మీకు నచ్చితే ఖచ్చితంగా ట్రై చేయండి.